సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. బరువు తగ్గడం ఎలా, అసలు బరువు తగ్గే మార్గంలో ఎలాంటి ప్రయత్నాలు మనం చేయాలి, అసలు డైట్ అనేది సార్ మాటల్లో ఏ విధంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా బరువు తగ్గడానికి హోమియోపతిలో ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయి, వారి మాటల్లో విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు సార్, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ హోమియో విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు డైట్ చెప్తారా, మెడిసిన్స్ వాడండి, మెడిసిన్ ద్వారా తగ్గండి అని చెప్తారా, పర్టికులర్గా ఇవే తినండి బరువు, ఏంటి సార్ మీ స్టైల్ ఎలా ఉంటుంది? ఏంటంటే ఫస్ట్ మనం పేషెంట్ తోటి మాట్లాడతాం డీటెయిల్లో. రూట్ కాజ్ తెలవాలి మనకు. ఫస్ట్ రూట్ కాజ్ తెలిస్తే దాన్ని బట్టి మనం వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి వాళ్ళ ప్రకృతిని బట్టి అందిస్తాం. ఇప్పుడు మీకు కూడా చెప్తా, 150 కేజీల మనిషి, ఓకే సార్, నానా రకాలన్నీ ట్రై చేసుకున్నారు, తగ్గలేదు. మన దగ్గర వచ్చి 3 years అయినా ఫుల్ డైట్ పాటించిండు, అన్నీ చేసిండు. మధ్యలో డైట్ జర డిస్టర్బ్ అయ్యి 150 నుంచి 140కి వచ్చిండు, 140 నుంచి 130కి వచ్చిండు, మళ్ళా 150కి వెళ్ళిపోయింది. అయ్యో, అయితే లేవు ఇవన్నీ అది ఇది అనేసి బేరియాటిక్ సర్జరీ చేయించుకున్నాడు ఆయన. అయినా మళ్ళీ 150 నుంచి 120కి వచ్చిండు ఆయన బేరియాటిక్ సర్జరీ చేసి, మళ్ళా 150కి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చారు. మళ్ళీ లాస్ట్కి మన దగ్గర వచ్చారు. బేరియాటిక్ సర్జరీ కూడా అయిపోయింది పేషెంట్. బేరియాటిక్ సర్జరీ అంటే పొట్ట సైజ్ ఇంత ఉందనుకోండి అని ఇంత చేసేస్తారు. ఇప్పుడు కొంచెమే తింటాడు కదా ఆహారం. అవును. అప్పటికి పేషెంట్కి షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. మన దగ్గర ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు, ఏంది పరేషాని, లొల్లి ఏంది మీది, ఇక్కడ ఏం లొల్లి నడుస్తుంది లోపల అంటే, మొత్తం రోజు కొట్లాట నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ ఇక్కడ ఏమనేసి, నీకు సొసైటీ యాక్సెప్ట్ చేస్తలేదు, కాన్ఫిడెన్స్ వస్తలేదు. స్కూల్లో కూడా జర లడ్డు ఉండే, అందరు పిల్లలు సతాయించుడు. ఆయన చిన్నప్పుడు ముద్దు పేరే లడ్డు అని పెట్టిరు, కానీ ఆ పేరే వింటే జర అభిశాపం లాగా అయిపోయింది. ఆయనకు కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి అందరు ఇట్లా సతాయించడం, బులి చేయడం ఇవన్నీ అయ్యి ఆయనకి ఎట్లా అయిపోయిందంటే, అరే బతుకు ఎందుకు అన్నట్టు అయిపోయింది. అయితే ఏం చేయడం స్టార్ట్ చేసిండంటే, ఆఫీస్కి పోతాడు, దోసగాళ్ళు కూడా జర సతాయించడం, ఈయన ఏం చెప్పాడు, కోపం వస్తుంది, మొత్తం రోజు పని చేస్తాడు. ఆయన ఎవరో ఒకరు ఇట్లా సతాయిస్తాడు, సరిగా కాన్ఫిడెన్స్ రాదు, ఈయన లావు ఉండేసరికి జర వేరేలాగా మాట్లాడతారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన ఒకటే చూసుకున్నాడు, తింటే ఆనందం వస్తుంది ఆయనకు. తింటే ఆనందం వచ్చేసరికి ఫుల్ తినడం స్టార్ట్ చేసిండు. చాలా మంది కోపం వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు తింటే ఆయన ఏమంటుండు, డాక్టర్ నేను ఇట్లా తింటే నాకు ఒక రకమైన ఆనందం వస్తుంది. పన్నీర్ కర్రీ బయటకెళ్ళి డైలీ ఒక పూట తినడం స్టార్ట్ చేసింది ఆయన. పేరెంట్స్ ఏమో ఢిల్లీలో ఉంటారు, ఈయన ఇక్కడ ఉంటాడు. అంటే తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు అక్కడోళ్ళు. ఫుల్ తినడం, ఆ హోటల్ అదే హోటల్, మళ్ళీ వేరే హోటల్ కూడా వద్దు, గదే హోటల్. ఆడికెళ్ళి కొన్ని కర్రీలు ఉన్నాయి, డైలీ తెప్పియడం. నాన్ ఉంటుంది కదా, బటర్ నాన్, అవి 2 తెప్పియడం. మళ్ళీ దాని తర్వాత జీరా రైస్, పులావ్, బిర్యానీ, బయట నూనె ఫుల్ వేస్తారు, దట్టు పరోటా, ఇవన్నీ మైదా పిండి. ఇంకా 150కి వెళ్ళిపోయింది ఆయన. ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఆయనకి ఇంకోటి ఉంది, ఆ హోటల్లోనే తినాలి. ఒక ఒసిడి లాగా ఉంది ఆయనకు, ఈడే తినాలి, గిదే తినాలి. ఎలా సార్ మరి ఎలా సాధ్యపడింది, అతను ఏ విధంగా తగ్గాడు, ఏం డైట్ చెప్పారు, ఏం మెడిసిన్స్? ఒకటి చెప్పిన, సరే అక్కడ తింటారు కదా, అక్కడ తినకపోతే ఏమవుతుంది అని అడిగిన. ఏమో అవుతుంది, ఏది మీరు చూడండి, ఎప్పుడైతే ఆందోళన కానీ ఇట్లా అలవాట్లు అయిపోతాయి కదా మనకు, ఏమవుతుంది అని మీరు మీకే ప్రశ్న చేసుకోండి. ఏమో అవుతుంది, నేను చెప్పిన సగం తినడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఈ షుగర్కి ఇన్ని మందులు, ఇవన్నీ మందులు చూస్తే 28. నాకు ఎట్లయినా పెళ్లి కాదు కదా అంటుండ ఆయన. ఎందుకు కాదు, లేదు ఎవరు చేసుకుంటారు నాకు అనేసి నాకే కోరాస్ క్వశ్చనింగ్ అడుగుతుంది. మీరు ఫస్ట్ ఇప్పుడు బక్కగా కావాలి, హెల్త్ మంచిగా చేయడానికైనా కావాలి, లేదు నాకు దానికోసం ఉంది, మళ్ళీ దేనికోసం అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు బక్కగా అయితే అన్నాడు. సరే సగం చేయండి తిండి, ఫస్ట్ 2 months తినండి, అక్కడే తింటారు కదా. మళ్ళీ ఏం చెప్తాం, ఒకటేసారి అన్ని మనం ఇట్లా కట్ డౌన్ చేయలేం కాబట్టి స్టెప్ బై స్టెప్ సగం తినండి. సగం తినడం స్టార్ట్ చేసిండ్రు. 2 నెలలు అయినాయి, 3-4 కిలోలు తగ్గిపోయింది అప్పుడే.
మళ్ళీ దాని ఇంకా తర్వాత వర్కౌట్స్ అట్లా ఏమైనా చెప్పారా సార్? ఇంకేం చెప్పలేదు. వర్కౌట్ ఎట్లా చేస్తాడు ఆయన? ఈడికెళ్ళి ఆడికి లేచి పోనీకే కష్టం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకోటి పెద్ద తలకాయ నొప్పి లాగా అయిపోయింది ఆయన. మెల్లగా మందుల డోస్ జరపించినాం. ఇప్పుడు చెప్పినాం, ఇప్పుడు ఒక్కరోజు అక్కడ బయట తినండి, ఒక్కరోజు ఇంటికాడ తినండి. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత మొత్తం ఇంటికాడ తినండి అన్నాం. దాని తర్వాత ఎంత తినాలనిపిస్తే దానికి సగం ఈ రూల్ వదలొద్దు మీరు. దాని తర్వాత ఆయిల్ క్వాంటిటీ తక్కువ చేసుకోండి. ఒక మేడ్ని పెట్టుకున్నాడు ఆయన వంట చేసి ఇవ్వనికి. ఇట్లా మెల్లమెల్లగా 2 ఏళ్ళు వాడిండ్రు. మెడిసిన్ వాడుతూ ఇవన్నీ ఫాలో అయ్యారు. అన్ని ఫాలో అయ్యారు. షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది. ఎంత వెయిట్ కి వచ్చారు సార్ ఇప్పుడు? మన దగ్గర ఆపినప్పుడు 86-87 kgs ఉండే. ఓ మై గాడ్, చాలా డ్రాస్టిక్ చేంజ్ సార్. మళ్ళీ యాక్టివ్ గానే ఉన్నాడా సార్ పర్సన్? యాక్టివ్ అయిపోయింది. ఇంతకుముందు ఫుల్ నీరసం అట్లా ఉంటుంది, లేజీ ఉంటది, మళ్ళీ బాడీకి జర కష్టం ఉంటది. నేను ఒకటి చెప్పిన ఆయనకు, మీకు కూడా చెప్తా, ఇవన్నీ చేసుకుంటా ఒకటి ఇంటికాడ చేసుకొని చేయాలని. ఏం చేయాలంటే సోంపు ఒక 100 గ్రామ్ తీసుకోవాలి, జీలకర్ర ఒక 100 గ్రామ్ తీసుకోవాలి, వాము ఒక 50 గ్రామ్ తీసుకోవాలి, మళ్ళా ధనియా గింజలు 50 గ్రామ్ తీసుకోవాలి. గ్రైండర్లో వేయాలి. దీన్ని రోస్ట్ చేయొద్దు, ఫ్రై చేయొద్దు, ఏం చేయొద్దు. చేసి దీన్ని గ్రైండ్ చేయాలి. ఒక డబ్బాలో నింపుకొని పౌడర్ పెట్టుకోవాలి. డైలీ మార్నింగ్ ఈ పేషెంట్కి నేను 2 స్పూన్స్ వేసుకోమన్నా. మీకు జరా బరువు తగ్గాలి అంటే 1 స్పూనే చాలు. 2 స్పూన్లు వేసుకొని బాయిల్ చేయాలి. కషాయం లాగా తయారవుతుంది. మొత్తం తాగేసేయాలి ఎర్లీ మార్నింగ్ లేవంగానే. దాంతోపాటు ఈ మందులు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది దాంతో ఏం తగ్గుతారు? ఒకసారి ఇట్లనే ఈ పేషెంట్కి కూడా అన్నీ చేయాలి భయ్ మనం ప్రయత్నాలు. అన్నీ చేయాలి. ఇప్పుడు మొన్న ఒకసారి ఏమైందంటే ఒక పేషెంట్ వచ్చిర్రు, వాళ్ళతో వాళ్ళ కోడలో కూతురు వచ్చిర్రు. మనం చూసి అడిగిర్రు, అరే సార్ మీరు యూట్యూబ్లో వస్తారు కదా అని. అవును అని చెప్పిన. అయితే మీది ఒకటి జీలకర్ర అది దాని వీడియో చూసిన, అది చూసి 12 కిలో తగ్గినా అన్నారు. 12 kg. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అట్లా విని. అయితే ఇట్లా చాలా మందికి బెనిఫిషియల్ ఉంటుంది. ట్రై చేయండి అంట నేను. హోమియోపతి తోటి మాత్రం రోగం కూడా తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. బరువు కూడా వెయిట్ లాస్ ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. ఫుడ్ మాత్రం క్వాంటిటీ పోర్షన్ తగ్గించేసేయాలి. డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.